బ్లాక్ మ్యాజిక్, చేతబడి, ఇది నిజమా కాదా అని తెలుసుకోవడానికి నేను నా టీం కొన్ని నెలల నుంచి ఎన్నో ఊర్లు తిరుగుతున్నాం. చేతబడి నిజంగా ఉందా అని తెలుసుకునే ప్రయత్నంలో ఎన్నో గగురు పుడిచే స్టోరీస్ని నేను తెలుసుకున్నాను. ప్రతి నెల ఆ రియల్ స్టోరీస్ని మీతో షేర్ చేసుకుంటాను. అవి మిస్ అవ్వకూడదంటే మీరు మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ ఒకప్పుడు నిజంగా చేతబడి ప్రాక్టీస్ చేసిన ఒక పర్సన్ స్టోరీ. అతను నాకు చెప్పిన స్టోరీని అతని పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అతనికి ప్రాబ్లం రాకూడదని అతని పేరుని మార్చి చెప్తాను. నా పేరు సూరి, మా నాన్న పేరు రెడ్డి. మాది ఒంగోలు పక్కన చిన్న పల్లెటూరు. చిన్నప్పుడు ఏం చేసేవాడో తెలియదు, కానీ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా నాన్న లంక బిందెల కోసం వెతుకుతూనే ఉండేవాడు. వాటి కోసం పూజలు చేసేవాడు, బలులర్పించేవాడు. కొన్నిసార్లు అయితే లంక బిందెలు ఎక్కడ ఉన్నాయో చెప్పించడం కోసం కొంతమంది మీద చేతబడులు కూడా చేసేవాడు. మా నాన్నని చూస్తూ నేను కూడా మంత్ర విద్యలు నేర్చుకున్నాను. ముఖ్యంగా చేతబడిలో రాటు తెలిపోయాను. చేతబడి అంటే ఆసక్తితో నేర్చుకున్నాను. కానీ నేను ఎప్పుడు కూడా చేతబడితో ఒకరికి హాని చేయాలి అని అనుకోలేదు. కానీ మా నాన్న అలా కాదు, లంక బిందెల కోసం చిన్న పిల్లల్ని కూడా బలివ్వటానికి సిద్ధంగా ఉండేవాడు. కానీ నేను అడ్డుపట్టడంతో ఆగిపోయేవాడు. కానీ ఒకరోజు లంక బిందెల మీద మా నాన్నకి ఉన్న అత్యాశ ఎక్కువైపోయింది. పక్కన ఊరిలో ఉన్న కవల పిల్లల్ని బలివ్వటానికి సిద్ధమయ్యాడు. నాకు తెలియకుండా పూజకి అన్ని రెడీ చేసుకొని ఆ ఇద్దరు కవల పిల్లల్ని కిడ్నాప్ చేసి తీసుకుని వచ్చి పూజ మొదలుపెట్టాడు. 3 రోజుల నుంచి ఇంట్లో లేకపోవడంతో మా నాన్న ఏదో చేస్తున్నాడని నాకు అనుమానం వచ్చింది. ఊరంతా వెతకటం మొదలుపెట్టాను. కానీ మా నాన్న నాకు ఎక్కడా కనిపించలేదు. అలసిపోయి నేను మా ఇంటికి వచ్చి అలా కుర్చీలో కూర్చున్నా. దబదబా అని ఎవరో గట్టిగా తలుపు కొట్టారు. వెళ్ళి చూస్తే నా ఫ్రెండ్ రమేష్ గట్టిగా రొప్పుతూ ఉన్నాడు. అరే సూరి, సూరి తొందరగా పారిపో, మీ నాన్న చేసిన పనికి మిమ్మల్ని అందరినీ చంపేస్తారు అని వాడు ఆయాసపడుతూ చెప్పాడు. నాకు ఒళ్ళు వనకటం మొదలైంది. వాడు చెప్పినా చెప్పకపోయినా మా నాన్న ఏం చేసి ఉంటాడో నాకు అర్థమైపోయింది. ఈలోగా వెనక ఉండి మా అమ్మ వచ్చి ఏమైంది రమేష్ అని అడిగింది. రెడ్డి మామ మనిషి కాదు, చిన్న పిల్లలని కూడా చూడకుండా కళ్ళు పీకేసి చర్మం ఒలిచేసి ఇద్దరు కవలల్ని బలిచ్చాడు. జనాలు మామని చెట్టుకు కట్టేసి మంట పెట్టబోతున్నారు. కొంతమంది మీకోసం వస్తున్నారు, నా మాట విని పారిపోండి అని రమేష్ చెప్పగానే మా అమ్మ అక్కడికక్కడే కుప్పకూలి పడిపోయింది. ఎక్కువ ఆలస్యం చేస్తే నాన్నతో పాటు అమ్మ, చెల్లి, నేను కూడా మంటల్లో మసైపోతాం. తొందరగా తప్పించుకోవాలి అని మనసులో అనుకుని చేతికి దొరికినవి తీసుకొని అమ్మ, చెల్లితో ఊరు వదిలి పారిపోయాను. అక్కడి నుంచి పారిపోయి ఊరు పేరు మార్చుకుని ఎక్కడో రాజస్థాన్లో తలదాచుకున్నాను. మా నాన్న చేసిన పాపం నాకు ఎప్పటికైనా తగులుతుందని నాకు తెలుసు. ఆ పాపాన్ని కొంచెమైనా తగ్గించుకుందామని నేను డిసైడ్ అయ్యాను. చేతబడి విద్యతో చెడు మాత్రమే కాదు, మంచి కూడా చేయొచ్చు. నేను నాకు తెలిసిన విద్యతో చేతబడి బారిన పడిన ఎంతోమందికి సాయం చేస్తూ వచ్చాను. అలా 10 ఏళ్ళు గడిచిపోయింది. రాజస్థాన్లోనే ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మాకు 3 పిల్లలు కూడా. డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తూనే చేతబడి బారిన పడిన వాళ్ళకి సాయం చేస్తూ ఉంటాను. ఇన్ని ఏళ్ళు నేను చేసిన మంచి మా నాన్న చేసిన పాపాన్ని కడిగేసి ఉంటుందనుకున్నాను. కానీ మా నాన్న చేసిన పాపం మమ్మల్ని తరతరాలు వెంటాడుతుందని గ్రహించలేకపోయాను. రాజస్థాన్లో నేను డ్రైవర్గా పనిచేస్తున్న ఇంట్లోనే ఒక తెలుగు వంటవాడు కూడా ఉండేవాడు. వాడి పేరు రమణ. రమణ నేను 7 ఏళ్ల నుంచి అదే ఇంట్లో పనిచేస్తున్నాం. మా ఇద్దరు ఫ్యామిలీస్ కూడా బాగా క్లోజ్ అయ్యాయి. మేము ఏం లేకుండా రాజస్థాన్ వచ్చినప్పుడు రమణ ఫ్యామిలీనే మాకు ఆశ్చర్యం కల్పించింది. సడన్గా ఒకరోజు రమణ నా దగ్గరికి వచ్చి తన తమ్ముడికి ఏదో అయిందని నన్ను వచ్చి చూడమని చెప్పాడు. నేనేం డాక్టర్ని కాదు, నేను చేసే పని ఏంటో నీకు తెలుసు కదా, ముందు వాడిని ఒక మంచి డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళు అని చెప్పాను. ఇది డాక్టర్లతో అయ్యే పని కాదు, నువ్వు ఇంటికి రా, తెలుస్తుంది నీకు అని గొంతులో భయంతో అన్నాడు. సరే వస్తానంటూ తల ఊపాను. నా డ్యూటీ అయిపోయాక డైరెక్ట్గా రమణ ఇంటికి వెళ్ళాను. రమణది పెద్ద కుటుంబం. రమణ, అతని భార్య పిల్లలు, అమ్మ నాన్నతో పాటు తమ్ముడు భార్య పిల్లలు కూడా ఒకే ఇంట్లో ఉన్నారు. నేను వెళ్ళేసరికి అందరూ దిగాలుగా కూర్చొని ఉన్నారు. ఇంట్లో ఒక మూలన రమణ తమ్ముడు సుభాష్ మంచం మీద పడుకొని ఉన్నాడు. ఏదో మెషిన్ వైబ్రేట్ అవుతున్నట్టు సుభాష్ వణికిపోతున్నాడు. జ్వరమేమో అనుకుని దగ్గరికి వెళ్ళి సుభాష్ చేయి పట్టుకున్నాను. సుభాష్ బాడీ చల్లగా ఉంది. సరే అని చేయి వదిలేస్తుంటే సుభాష్ సడన్గా నా చేయి గట్టిగా పట్టుకున్నాడు. అంతే, నా బాడీ అంత జ్వరం వచ్చినట్లు వేడిగా అయిపోయింది. సుభాష్ నా చేతిని అంతే గట్టిగా పట్టుకొని నా వైపు కోపంగా చూస్తూ ఎలా ఉన్నావు సూరి అని అన్నాడు. నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే రాజస్థాన్లో నా పేరు సూరి కాదు.
ఒంగోలు నుంచి పారిపోయి వచ్చిన తర్వాత నా పేరుని సుధీర్గా మార్చుకున్నాను. నా గొంతు తడారిపోయింది. గట్టిగా ఊపిరి పీలుస్తూ చేతిని విడిపించుకోవడానికి ట్రై చేశా. కానీ సుభాష్ నా చేతిని అంతే గట్టిగా పట్టుకొని తన రెండో చేత్తో నా రెండో చేతిని కూడా పట్టుకున్నాడు. అలా ఒక 10 సెకండ్స్ల పాటు నా చేతిని పట్టుకుని వదిలేసి నా వైపు చూసి నవ్వి అటు తిరిగి పడుకున్నాడు. నా ఒంట్లో శక్తి అంతా ఎవరో లాగేసుకున్నట్లయిపోయింది. సుభాష్ని చూసుకుంటూ వెనక్కి నడుచుకుంటూ గుమ్మం దగ్గరికి వెళ్ళాను. డోర్ దగ్గరికి వెళ్ళగానే సుభాష్ మళ్ళీ ఇటు తిరిగి నా వైపు చూసి భయంకరంగా నవ్వాడు. నేను కాముగా బయటకు వచ్చేసా. రమణ వచ్చి ఏమైంది నా తమ్ముడికి, ఎవరైనా చేతబడి చేశారా అని అడిగాడు. నేను మళ్ళీ 2 రోజుల తర్వాత వస్తాను అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయా. ఇంటికి వెళ్ళాక భోజనం చేసి వెళ్ళి నా రూమ్లో పడుకుని రమణ ఇంట్లో జరిగింది మళ్ళీ గుర్తు తెచ్చుకున్నాను. సుభాష్ నా చేతులు పట్టుకున్నప్పుడు నా మైండ్లో నాకు మా నాన్న కనిపించాడు. చెట్టుకు కట్టేసి మంటల్లో కాలిపోతూ పెద్దగా అరుస్తున్న మా నాన్న కనిపించాడు. అసలు నేను మా నాన్న చనిపోవటం చూడలేదు. మా నాన్నని చెట్టుకు కట్టేసి మంట పెడుతున్నారని ఆ రోజు మా ఫ్రెండ్ రమేష్ చెప్పడం తప్ప నేను చూసింది లేదు. అదొక్కటే కాదు, సుభాష్ని పట్టుకున్నప్పుడు ఏదో ఒక శక్తిని నేను ఫీల్ అయ్యాను. ఎన్నో చేతబడులు చూశాను, ఎన్నో దయ్యాన్ని వదిలించాను. కానీ ఇంతవరకు అలాంటి ప్రెజెన్స్ని నేను ఎప్పుడూ ఫీల్ కాలేదు. అసలు సుభాష్కి ఏం జరిగింది, అసలు మా నాన్న నాకు ఎందుకు కనిపించాడు, అది కూడా మంటల్లో కాలిపోతూ సుభాష్ లోపల ఉన్న ఆ శక్తి ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలని ఒకవైపు ఉన్న నాలో ధైర్యం సరిపోలేదు. ఇదంతా ఆలోచిస్తూ ఉండగా అర్ధరాత్రి ఏవో అరుపులు వినిపించాయి. మా ఆవిడని లేపితే తనకి ఏమీ వినిపించట్లేదని చెప్పింది. నాకు మాత్రం ఎవరో పెద్దగా కేకలు వేస్తున్నట్లు అనిపిస్తుంది. లేచి చూశాను. మా ఇంటికి దూరంగా ఒక చెట్టుకు ఏదో వెలుతురు కనిపించింది. అదే పనిగా ఆ వెలుతురును చూసుకుంటూ ఉన్నాను. సడన్గా చెట్టు చుట్టూ మంటలు, ఆ మంటల నుంచి అరుపులు వినిపించాయి. పరిగెత్తుకుంటూ వెళ్ళాను. కానీ చెట్టు దగ్గరికి వెళ్తే అంతా నిశ్శబ్దంగా ఉంది. నాకేమీ అర్థం కాలేదు. సరే అని వెనక్కి తిరిగి ఇంటికి వచ్చేస్తుంటే చిన్న పిల్లలు అరిచినట్లు వినిపించింది. వెనక్కి తిరిగి చూశాను. అదే చెట్టుకు 2 పిల్లలు తలకిందులుగా వేలాడుతున్నారు. కానీ వాళ్ళకి తలకాయలు లేవు. అది చూసి నా ఒళ్ళంతా భయంతో వణికిపోయింది. ఇంటికి పరిగెత్తుకొని పూజ గదిలోకి వెళ్ళి అంతే పొద్దున వరకు కూర్చున్నాను. ఆ తర్వాత 3 రోజులు నేను డ్యూటీకి కూడా వెళ్ళలేదు. మా ఓనర్ ఫోన్ చేస్తే మా ఆవిడతో ఒంట్లో బాగాలేదని చెప్పించాను. 4వ రోజు రమణ డైరెక్ట్గా మా ఇంటికి వచ్చాడు. సుభాష్ పరిస్థితి ఏమీ బాగాలేదురా, ఏం తిన్నా వామిటింగ్ చేసుకుంటున్నాడు, ఇలాగే వదిలేస్తే సుభాష్ మాకు ఉండడు అని ఏడ్చాడు. నా భయం పక్కన పెట్టి సుభాష్కి హెల్ప్ చేయాలని డిసైడ్ అయ్యాను. నువ్వు వెళ్ళు, నేను పూజ చేసుకుని సాయంత్రం వస్తానని చెప్పాను. ఆ రోజంతా ఉపవాసంతో కాళీ మాతకి పూజ చేస్తూ ఉన్నాను. సుభాష్ని పట్టుకుంది ఏదో బలమైన ఆత్మ ఉంటుందని నాకు తెలుసు. దాన్ని ఎదుర్కోవటం కోసం నాకు శక్తిని ఇవ్వమని కాళీమాతకి పూజ చేస్తూ ఉన్నాను. పూజలో పడి టైం కూడా చూసుకోలేదు. అర్ధరాత్రి అయిపోయింది. హడావిడిగా రమణ ఇంటికి వెళ్ళాను. అంత రాత్రైనా కూడా రమణ కుటుంబం అంతా నా కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు. నేను వెళ్ళి వాళ్ళని బయటే ఉండమని చెప్పి ఆ తలుపులు తీసి ఇంట్లోకి వెళ్ళాను. కరెంటు పోయినట్లు ఉంది. ఇల్లంతా చీకటిగా ఉంది. ఫోన్ లైట్ వేసి అటు ఇటు చూసా. సుభాష్ ఒక మూలన తల కింద పెట్టుకుని కూర్చున్నాడు. సుభాష్ ఇట్రా అని పిలిచా. సుభాష్ పైకి తల ఎత్తి నన్ను చూసి నా దగ్గరికి రావడానికి ట్రై చేశాడు. కానీ ఎవరో తన తల మీద చెయ్యి పెట్టి కూర్చోపెట్టినట్లు సుభాష్ మళ్ళీ కింద కూర్చున్నాడు. నేను మెల్లగా ఫోన్ లైట్ని సుభాష్ లెఫ్ట్ సైడ్కి తిప్పా. ఎవరో ఒక ఆడమనిషి మొహం కాలిపోయినట్లు ఉంది. కళ్ళు మొత్తం తెల్లగా ఉన్నాయి. సుభాష్ తల మీద చెయ్యి పెట్టి నిమురుతూ నా వైపు చూస్తూ నవ్వుతుంది. ఎవరు నువ్వు, సుభాష్ని వదిలేయి అని నేను గట్టిగా అరిచాను. ఆ ఆడమనిషి నవ్వుతూ మెడ వంకరగా తిప్పి, యారా సూరి, ఈ రెడ్డిగాడి మీద అరుస్తున్నావు, బలిసిందా అని మగ గొంతుతో మాట్లాడింది. అది మా నాన్న గొంతే. నాకు ఒళ్ళంతా చెమటలు పట్టాయి. ఫోన్ పట్టుకున్న చెయ్యి వణుకుతుంది. గట్టిగా ఊపిరి తీసుకుంటూ నాన్న అని అన్నాను. లంక బిందులు కావాలరా సూరి, నీకు 3 పిల్లలున్నారుగా, సిద్ధం చెయ్యి అని మళ్ళీ మాట్లాడింది ఆకారం. నాలో భయం పోయి ఒక్కసారిగా కోపం వచ్చింది. నా చేతిలో ఉన్న విభూతిని తీసుకొని ఆకారం మీద వేశాను. ఆల్రెడీ కాలి ఉన్న మొహం విభూతితో మళ్ళీ కాలినట్టయింది. అయినా కూడా ఆకారం సుభాష్ తల మీద ఉన్న చెయ్యి తీయలేదు. నేను మళ్ళీ విభూతి తీసుకొని కొట్టబోతూ ఉండగా కూర్చున్న సుభాష్ వెనక ఇంకో ఆకారం కనిపించింది. చూడటానికి అది సుభాష్ నీడలాగా ఉంది, కానీ మనిషిలాగా కదులుతుంది. నేను విభూతి 2వ సారి తీసిన వెంటనే ఆ నీడలాంటి ఆకారం తల పక్కకు పెట్టి నా వైపు చూసింది. దాని ముఖం
ముఖమంతా నీడలాగా నల్లగా ఉంది. కళ్ళు మాత్రం రక్తపు ఎరుపులో నన్నే చూస్తున్నాయి. అది నా వైపు చూడగానే అప్పటి వరకు ధైర్యంగా బలంగా ఉన్న నేను ఒక్కసారిగా నీరసించిపోయాను. నాలో భయం అలుముకుంది. ఆ ఆకారం నన్ను అంతే చూస్తూ ఒక్కసారిగా నా మీదకి వచ్చేసింది. నేను పెద్దగా అరిచి కళ్ళు తిరిగి పడిపోయాను. నేను లేచి చూసేసరికి రమేష్ కుటుంబం అంతా నా చుట్టూ నించొని ఉన్నారు. సుభాష్ కూడా నార్మల్గా నించొని నన్నే చూస్తున్నాడు. ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేము, మా బిడ్డని కాపాడావు అని రమేష్ వాళ్ళ అమ్మ నాతో అనింది. రమేష్ నన్ను మెల్లిగా బయటకు తీసుకుని వెళ్ళాడు. ఇద్దరు కాముగా నడుస్తూ ఉన్నాం. అసలు ఏం జరిగింది మా తమ్ముడికి అని రమేష్ అడిగాడు. మీ తమ్ముడు చచ్చిపోతాడ్రా అని నేను అన్నాను. రమేష్ అయోమయంగా నా వైపు చూశాడు. అవునరా, మీ తమ్ముడు చచ్చిపోతాడు. మీ తమ్ముడి మీద ఎవరో మరణ ప్రయోగం చేశారు. చేతబడిలో అదొక రకం. భయంకరంగా చనిపోయిన వాళ్ళ ఆత్మల్ని ఉసిగొలిపి మనిషిని చంపేసి ఆ మనిషి శరీరంలోనే 2-3 ఆత్మలు ఉండిపోతాయి. ఇప్పుడు సుభాష్ శరీరంలో సుభాష్ ఆత్మతో పాటు 2-3 ఆత్మలు ఉన్నాయి. దాంట్లో ఒక ఆత్మ మా నాన్నది. తొందరగా ఏదో ఒకటి చేయకపోతే మీ తమ్ముడు ఆత్మ పూర్తిగా అంతమైపోతుంది అని అన్నాను. ఏం మాట్లాడుతున్నావురా, నీకు మతి కానిపోయిందా అని రమేష్ నా కాలర పట్టుకున్నాడు. ఇప్పుడు ఆవేశపడితే సుభాష్తో పాటు నీ కుటుంబం మొత్తం పోతుంది. అసలు ఎవరు ఈ పని చేశారు, మా నాన్న ఆత్మని సుభాష్లోకి ఎందుకు పంపారు అనేది ముందు మనం తెలుసుకోవాలి. అసలు సుభాష్ ఏం పని చేస్తాడని అడిగాను. వాడు ఏం పని చేయడరా, ఎప్పుడు చూసినా నిధులు లంకి బిందెలు అంటూ తిరుగుతాడు అని రమేష్ చిరాగ్గా చెప్పాడు. మా నాన్న కూడా ఇలాగే లంకి బిందెలు వెనకబడి ఇప్పుడు ఎటూ కాకుండా పోయాడు. కానీ ఈ మరణ ప్రయోగం చేతబడిలో అంతరించిపోయిన విద్య. మనిషి మీద విపరీతమైన పగ ఉంటే తప్ప దీన్ని ప్రయోగించరు. మీ తమ్ముడి మీద అంత పగ ఎవరికి ఉందో అర్థం కావట్లేదు. అసలు ముందు మీ ఇల్లంతా ఒకసారి వెతుకు. ఏదో ఒక వస్తువుని పెట్టకుండా ఈ చేతబడిని ఇన్ని రోజులు ప్రయోగించలేరు అని రమేష్తో చెప్పి నేను ఇంటికి వెళ్ళిపోయాను. రమేష్కి చెప్పలేదు, కానీ నాకు చాలా భయంగా ఉంది. ఎందుకంటే సుభాష్ వెనక కనిపించిన నీడ ఆకారం శక్తిని నేను గ్రహించగలిగాను. ఇంతవరకు అలాంటి శక్తిని నేను ఎప్పుడు ఎదుర్కోలేదు. దాని శక్తి గురించి, అసలు మా నాన్న ఆత్మని ఎందుకు ప్రయోగించారో నాకు అర్థం కాలేదు. ఇవన్నీ ఆలోచిస్తూ మెల్లగా నిద్రలోకి జారుకున్నాను. అర్ధరాత్రి 3:30కి ఎవరో మాట్లాడుతున్నట్టు వినిపించడంతో మెలకువ వచ్చింది నాకు. పెరట్లో ఎవరో ఉన్నారు. చిన్న పిల్లల గొంతు ఏవో మంత్రాల్లాగా వినిపిస్తున్నాయి. బయటికి వెళ్ళి చూశాను. అక్కడ నా పెద్ద కొడుకు కూర్చొని ఏవో మంత్రాలు చదువుతున్నాడు. నా రెండో కొడుకు కూతురు వాడి ముందు పడుకుని ఉన్నారు. రేయ్, ఏం చేస్తున్నారా అని పెద్దగా అరిచాను. వాడు మంత్రాలు ఆపేసి నా వైపు చూసి, మీ నాన్న చేసినప్పుడు ఇలా ఎందుకు అడగలేదు అని మళ్ళీ మంత్రాలు చదవటం మొదలుపెట్టాడు. 2 అడుగులు వాడి దగ్గరికి వెళ్ళి వాడిని పట్టుకుని లేపి చంప మీద ఒకటి కొట్టి, రేయ్ లేవండ్రా అని పడుకున్న ఇద్దరిని కూడా అరిచాను. ముగ్గురిని ఇంట్లోకి తీసుకుని వెళ్ళి ఏం చేస్తున్నారు అక్కడ అని గట్టిగా అరిచాను. మా పెద్దవాడు తేరుకొని, తాతయ్య కల్లోకి వచ్చి ఇలా చేయమని చెప్పాడు డాడీ అని అన్నాడు. నాకు అప్పుడు అర్థమైంది, ఇది సుభాష్ని టార్గెట్ చేసిన మరణ ప్రయోగం కాదు. మరణ ప్రయోగం పేరుతో సుభాష్ని అడ్డం పెట్టుకొని నన్ను టార్గెట్ చేసిందని. ఆ రోజు తర్వాత హడావిడిగా రమణ ఇంటికి వెళ్ళాను. బెడ్రూమ్లో చీకట్లో కూర్చొని ఉన్న సుభాష్ని పట్టుకుని లేపి, అసలు ఏం జరిగింది, నువ్వేం చేసావు, ఎక్కడికి వెళ్ళావు అని సుభాష్ని అడిగాను. దానికి భయపడుతూ, మీ నాన్న ఆ 2 కవల పిల్లల్ని చంపి పెద్ద తప్పు చేశాడన్నా, నేను నీ గురించి వాళ్ళకి చెప్పి ఇంకా పెద్ద తప్పు చేశానన్నా, నన్ను క్షమించంటూ ఏడవటం మొదలుపెట్టాడు. ఏం మాట్లాడుతున్నావురా, ఎవరికి చెప్పారా నా గురించి అని అన్నాను. ఒంగోలు రారా, అన్నీ అర్థమవుతాయి అని సుభాష్ 2 గొంతులతో మాట్లాడాడు. మా నాన్న చేసిన తప్పు నన్ను రాజస్థాన్ వరకు వెంటాడుతుందని నాకు అర్థమైంది. ఆ తర్వాత రోజునే నేను ఒంగోలు వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియో ఎలా ఉంది, దీని కంటిన్యూషన్ పార్ట్ ఇంకా ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఒక 15K లైక్స్ రాగానే వెంటనే పార్ట్ 2 కూడా అప్లోడ్ చేసేస్తాను. అండ్ కేవీ హర్రర్ స్టోరీస్ కంటిన్యూ అవ్వాలంటే మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. సో ఇలాంటి స్టోరీస్ మరెన్నో వినాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. బాయ్ బాయ్.